G24 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు బాటలు వేస్తున్నామన్న కేంద్ర మంత్రి కింజరపు. రణస్థలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించిన రామ్మోహన్ నాయుడు. ఫార్మా కంపెనీలో ప్రమాదంలో గాయపడి అనకాపల్లిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. హారిక కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. నాపై నిరాధారమైన ఆరోపణలు చేసిన అధికారినిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. రాజానగరం టీడీపీ ఎస్సీసీఎల్ నాయకుడు కొమ్ము సత్యబాబు డిమాండ్. అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదలకు బాటలు వేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థల మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించి అక్కడి యువతకు సందేశాన్ని ఇచ్చారు. ఒక ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం మిన్నా అని, మనం చేస్తున్న రక్తదానం వల్ల ఎన్నో ప్రాణాలు నిలిపిపోయిన వారమవుతామని అన్నారు. విద్యార్థి దశ నుండి యువతను రక్తదానం పట్ల పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, ఆర్ఏ మామ యూట్యూబ్ ఛానల్ బృందం సభ్యులు, బీజేపీ జనసేన నేతలు పాల్గొన్నారు. మనం తలుచుకుంటే ప్రపంచం కూడా మన చేతిలో ఉంటదని నిరూపించినటువంటి యువకుడు, ఆయన సాధించినటువంటి సక్సెస్ ఏదైతే ఉందో అది ఆయన వరకు, ఆయన టీం వరకే ఉండిపోకూడదు. 10 మందికి కూడా సహాయపడే కార్యక్రమంతో మనం శ్రీకారం చుట్టాలని చక్కని ఈ రోజు ఈ బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి ఎంతో మంది పెద్దల్ని ఈ రోజు వేదిక మీద రప్పించే బృహత్కరమైనటువంటి కార్యక్రమం చేసినందుకు మరి రమణకి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి సోదరులు పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు, అలాగే మరొక సోదరులు స్థానిక శాసనసభ్యులు నడుకుంటి ఈశ్వరరావు గారు, అలాగే మరొక సోదరుడు జనసేన సమన్వయకర్త అయినటువంటి విశ్వక్సేన్ గారు, ఆనంద్ గారు, శ్యామ్ గారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. రణస్థలం ఎచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అతిరథ మహారథులకు, నాయకులకు, ముఖ్యంగా మా యువతి యువకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. ఎచ్చర్ల నియోజకవర్గం ఎప్పుడు కూడా నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారి నుంచి ప్రత్యేకమైనటువంటి అభిమానం మా కుటుంబం మీద చూపిస్తున్నారు. అది ఇంతవరకు కూడా కొనసాగిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి నా కుటుంబం తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం తాలూకా ప్రేమ పొందాలంటే పెట్టి పుట్టాలి. అటువంటి విధంగా మీరందరూ కూడా మనకి గతంలో, ఇప్పుడైతే కేంద్ర మంత్రిగా ఉన్నాం కాబట్టి పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టు మనకి దేశమంతా ఒకటే జ్యూరిస్డిక్షన్ అయిపోయింది. కానీ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పరామర్శించారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని, ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించారన్నారు. అనకాపల్లి ప్రైవేట్ హాస్పిటల్లో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. దుర్ఘటన ఏదైతే ఉందో మనంతా కూడా బాధపడాల్సినటువంటి విషయం. అయితే దుర్ఘటన జరిగాక ఇందులో దాదాపు 17 మంది మరణించడం బాధాకరం. అయితే దాదాపు తీవ్రంగా గాయపడినటువంటి రక్తగాతులైనటువంటి దాదాపు 18 మందిని, అలాగే స్వల్పంగా గాయపడినటువంటి మరో 17 మందిని ప్రభుత్వ పర్యవేక్షణలో వైద్యం చేయించడం జరుగుతుంది. ఉషా ప్రైమ్లో దాదాపు డాక్టర్ గారిని అడిగితే గవర్నమెంట్ మెడికల్ సూపరింటెండెంట్ గారు కూడా ఆయన ఆధ్వర్యంలో చక్కగా ఉషా ప్రైమ్ హాస్పిటల్స్ ఉందో వారి యొక్క యాజమాన్యం యొక్క చక్కటి సహకారంతో
దాదాపు ఇక్కడ 19 మందికి ఈవేళ ఇక్కడ వైద్యం జరుగుతూ ఉంది. పోలీసులు జర్నలిస్టుల నడుమ సోదరాబంధం ఉండాలని గోలుగొండ సీఐ హరి అన్నారు. ఆదివారం అనకాపల్లి జిల్లా గోలుగొండ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు జర్నలిస్టుల వృత్తి సవాళ్లతో కూడుకుందన్నారు. సమగ్ర సమాచారం అధికారుల వివరణతో వార్తలు ప్రచురిస్తే ఎవరికి ఇబ్బందులు ఉండవన్నారు. యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు మహంతి నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులు గట్టిగా పోరాడుతున్న ఏకైక యూనియన్ ఫెడరేషన్ మాత్రమే అన్నారు. అనకాపల్లి జిల్లాలో అతి తక్కువ మంది సభ్యులతో ప్రారంభమైన ఫెడరేషన్ నేడు జిల్లాలో అతిపెద్ద యూనియన్ గా అవతరించడం అభినందనీయమని ఇందుకు జిల్లా అధ్యక్షుడు బి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బి ఈశ్వరరావు కృషి ఎంతో ఉందన్నారు. విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ యూనియన్ ను బలోపేతం చేయడమే కాకుండా అనేక జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమన్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ఈశ్వరరావు మాట్లాడుతూ వచ్చే నెల మొదటి వారంలో అనకాపల్లి జిల్లా మహాసభలు జరుగుతాయని, జిల్లా కార్యవర్గ ఎన్నికలు కూడా జరుగుతుందని, యూనియన్ బలోపేతానికి కృషి చేద్దామని ఆసక్తి ఉన్నవారు ముందుగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు తెలియజేయాలని కోరారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మహాసభ అయింది. రాజశేఖర్ గారు చీఫ్ గెస్ట్ వచ్చి ఆయన మాట్లాడింది రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద యూనియన్ ఫెడరేషన్ అని కితాబిచ్చారు. ఆ నేపథ్యంలోనే మనకి గత తెలుగుదేశం ప్రభుత్వం మనకి గుర్తింపు ఇవ్వడం, అన్ని కంపెనీలు కూడా మనకి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది. సో విశాఖపట్నం జిల్లాలో మనం ముఖ్యంగా మన రూరల్ జిల్లాలో యూనిట్ ఏర్పాటు. ఇక్కడ మా పోలీసుకి పాత్రికేయులకి మధ్య రిలేషన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. పోలీసుకి పాత్రికేయులకి మధ్య రిలేషన్ అంటే జనరల్గా ఏంటంటే నేను దారిలో వస్తున్నప్పుడు ఆలోచించాను, ఎలా ఉంటే బాగుంటుందా పోలీసుకి పాత్రికేయులకి మధ్య రిలేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బామబంధువులను అంటే బాగుంటుందా అని ఆలోచించాను. కానీ అది చెప్పదేమని అనుకున్నాను. మళ్ళీ తల్లిదండ్రులు అంటే ఎవరి తండ్రి ఎవరు కొడగలుగుతారని చెప్పేసి అనుకున్నాను. అది కూడా చెప్తాదని అనుకున్నాను. అయితే చివరికి ఇక్కడికి వచ్చేసరికి లైఫ్ అయింది ఏంటంటే అన్నదమ్ముల్లో ఉంటేనే బెటర్ అని అనిపించింది. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య ఏంటంటే జనరల్గా అన్నదమ్ములు ఎప్పుడు పక్కింట్లో ఉంటారు, కానీ వదిలికి మరదలికి పడదు. ఎప్పుడు రుసరుసలు ఉంటూనే ఉంటాయి. కానీ పక్కింటో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పేరు కే అనుకో, అంటే నా తమ్ముడి ఇంటి పేరు కూడా కే ఉంది కదా. ఈ కే వాడు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్ ఎక్స్ వాడు వచ్చి ఒకవేళ మన ఇంటి మీద గొడవ అయిందనుకో, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోతారు అనమాట. అన్న తమ్ముడు ఇద్దరు కలిసి వాడి మీద దాడి చేసేస్తారు. సో ఇలాంటి రిలేషన్ పోలీస్కి ప్రెస్కి మధ్య ఉంటేనే చాలా మంచిదని నా అభిప్రాయం. బామపిల్ల కాదు, అన్నదమ్ములనే ఉండాలి. అంటే ఏ ఇష్యూ వచ్చినా సరే అందరం కలిసిపోయేంత మనం ఎదుర్కోవాలి. అట్ ది సేమ్ టైం మీ సమస్య వస్తే మేము పార్టిసిపేట్ చేయాలి, మా సమస్య వస్తే మీరు సర్దుకోవాలి. అంటే అన్నదమ్ములు ఏంటంటే ఎప్పుడు బొసలు ఉంటాయి. రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం జిఎస్ఎల్ ఆసుపత్రికి 100 కిలోమీటర్ల దూరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా అటువైపు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరితో కలిసి ప్రయాణిస్తున్న శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి తన కారును ఆపించి బాధితురాలతో స్వయంగా మాట్లాడారు. అనంతరం రోడ్డు ప్రమాద బాధితురాలని జీజీఎస్ఎల్ ఆసుపత్రిలో చేర్పించి ఆసుపత్రి యాజమాన్యానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలతో ఫోన్లో సంప్రదించి చర్యలు తీసుకోవడం జరిగింది. కాకినాడ అచ్యుతాపురంలో జరిగిన ఫార్మా కంపెనీలో ప్రేలుడులో ప్రాణాలు కోల్పోయిన చల్లపల్లె హారిక కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి పరామర్శించారు. ఒకరోజు సెలవు పొడిగిస్తే హారిక ప్రాణాలతో బతికేదని హారిక కుటుంబ సభ్యులు కన్నింటి పర్యంతమయ్యారు. రక్షాబంధన్కు ఇంటికి వచ్చిన హారిక ఫ్యాక్టరీలో పనిచేసే ఉన్నతాధికారులు ఒకరోజు సెలవు కోరితే కుదరదని చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో డ్యూటీకి హాజరై ఈ సంఘటనలో దుర్మరణం పాలైందన్నారు. హారిక కుటుంబ సభ్యులను శతవిధాలా ఓదార్చే ప్రయత్నం చేశారు. దగ్గుపాటి పురంధేశ్వరి సంఘటన జరిగినప్పటి నుంచి ఆ కుటుంబం విషాదచాల నుండి చేరుకోలేకపోతుందని, అందువల్ల ధైర్యం చెప్పేందుకు హారిక కుటుంబాన్ని పరామర్శించినందుకు వచ్చానంటూ కూడా పురంధేశ్వరి తెలియజేశారు. ఇక్కడే అయిందండమ్మ 2 సంవత్సరాలు నీళ్ళు ఉందని తెలియదు. ఇంట్లో అక్కడ ట్రిప్లెట్లు అయిపోయిందండి. అయిపోయినట్టే ఇంకా అందులో జాయిన్ కెమికల్ ఇంజనీరింగ్ మేడం. కెమికల్ ఇంజనీరింగ్
అన్ని ఫస్ట్ వచ్చేసింది, అన్ని ఫస్ట్ చదువులో చదువులో అన్ని ఫస్ట్ వచ్చేసింది. బాగా చదివి మా ఫోటో ఉందమ్మా, మా ఫోటో సరే. సెప్టెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు 4 రోజుల పాటు రాజమండ్రిలో 78వ నేషనల్ మెగా బ్యాడ్మింటన్ 2024 ఈవెంట్ జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ ఈవెంట్ కి జాతీయ క్రీడాకారులు 150 మంది వరకు వస్తున్నారని, వీరందరికీ అన్ని రకాల సౌకర్యాలను కమిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. స్థానిక నారాయణపురం ఆర్ఎంసీ ఇండోర్ షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసి ఎక్కడా లోటు లేకుండా చేయాలని చూస్తున్నామన్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు ఎం రామ్ ప్రసాద్, కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తదితరులను ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. 2 దశాబ్దాల తర్వాత నిర్వహించే ఈ టోర్నమెంట్ కి పార్టీలకు అతీతంగా పెద్దలందరూ సహకరించాలన్నారు. ఆర్గనైజింగ్ కమిటీని కూడా వేశామని, వారంతా బాధ్యతగా భావించి అందరినీ కలుపుకుంటూ టోర్నీ విజయవంతం అయ్యేలాగా చూడాలన్నారు. పారదర్శకంగా జడ్జిమెంట్ ఇస్తూ టోర్నీని విజయవంతం చేయడానికి కమిటీ కృషి చేస్తుందన్నారు. ఈ టోర్నమెంట్ ను జాతీయ స్థాయి క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు. పివి సింధు, పుల్లెల గోపీచంద్, వెంకట్ వంటి జాతీయ స్థాయి క్రీడాకారులు హాజరవుతారన్నారు. వచ్చే క్రీడాకారులు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్ లో ప్రతిభ కనబరిచిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని వివరించారు. మీడియా సమావేశంలో ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ కొత్తపల్ల బాలసుబ్రహ్మణ్యం, మెంబర్స్ అత్తి సత్యనారాయణ, ఇన్నమూరి దీపు, ఎంఎస్పి శంకర్, అలవల రాంబాబు, బి వెంకట్, ఎస్ పోలరాజు, డాక్టర్ సివిఎస్ రెడ్డి, కామి నాగేశ్వరరావు, యు సత్యనారాయణ, బొమ్మన రామచంద్రరావు పాల్గొన్నారు. రోజుల క్రీడాకారులకు అంతా కూడా మంచి రోజులు వస్తాయని కూడా వారందరికీ కూడా తెలియజేస్తూ, మీడియా వారిని కూడా ఆ 4 రోజులు కూడా దగ్గరుండి మన రాజమండ్రికి వచ్చిన గౌరవాన్ని మరింత పెరిగే విధంగా ఈ జిల్లానో లేకపోతే ఈ రాష్ట్రమే కాదు, వివిధ రాష్ట్రాలందరికీ కూడా ఈ అంశాలు రాజమహేంద్రవరంలో ఎంత గొప్పగా ఘనంగా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని తెలిసే విధంలో మీరు కూడా భాగ్యస్వాములు అవ్వాలని మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. 78th సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రాబోయే నెలలో సెప్టెంబర్లో 8వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా రాజమహేంద్రవరంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు, వాసు గారు చాలా చక్కగా మీకు అన్ని డీటెయిల్డ్గా అన్ని వివరంగా చెప్పారు. అదేవిధంగా డయాస్ మీద ఏ సత్యనారాయణ గారు, వినయ్ దీప్ గారు, బాలు గారు అంటాను నేను, బాలసుల పేర్లు చదువుతాను. ఆ పేర్లు చదివే ముందల ఇది చాలా ప్రెస్టీజియస్ టోర్నమెంట్. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ని కొద్ది మంచి సిటీల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, విజయవాడ కానీ వైజాగ్ కానీ ఇలాంటి సిటీ. కానీ రాజమండ్రిలో స్పోర్ట్స్ బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బ్యాడ్మింటన్ అనేది రీసెంట్గా రాజమండ్రిలో బాగా డెవలప్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ స్టేడియము ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది. నేనే రిక్వెస్ట్ చేశాను. సో ఈ ఈవెంట్ని ఇక్కడ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు, వాసు గారు, అదే ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ గారు, అదర్ మెంబర్స్ వాళ్ళందరూ టేకప్ చేశారు. ఈ టోర్నమెంట్కి ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు సౌత్ జోన్లో ఉన్న సౌత్ స్టేట్లన్నీ పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మంచి ప్లేయర్స్, ఎక్కువ మంది ప్లేయర్స్ కూడా సౌత్లోనే ఉన్నారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్. సో ఈ జరగబోయే టోర్నమెంట్ కూడా చాలా కాంపిటేటివ్గా జరిగింది. ఇందులో 4 ఈవెంట్స్ ఉన్నాయి. మెన్ టీమ్ ఈవెంట్, ఉమెన్ టీమ్ ఈవెంట్, బాయ్స్, గర్ల్స్. ఈ 4 ఈవెంట్స్కి టీమ్ ఛాంపియన్షిప్స్ జరుగుతాయి. ఇందులో గెలిచిన విన్నర్స్ టీమ్స్ మళ్ళీ ఆల్ ఇండియా ఇంటర్ స్టేట్ టోర్నమెంట్స్కి వెళ్ళటం జరిగింది అన్నమాట. మెన్ అండ్ ఉమెన్ బెంగళూరు వెళ్తాయి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఒరిస్సాలో పార్టిసిపేట్ చేస్తారు. అది ఆల్ ఇండియా. నేషనల్స్ జరిగేటప్పుడు ఇంటర్ స్టేట్ కూడా 2 days బిఫోర్ జరిగింది అన్నమాట. సో ఇందులో ఆల్మోస్ట్ ఎక్కువ 50% ఆఫ్ ద ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి కూడా రేపు జరగబోయే ఈ టోర్నమెంట్లో లోకల్ ఆల్మోస్ట్ 19 yearsలో ఉన్న పిల్లల్లో కూడా ఒక గర్ల్ ఇక్కడి నుంచే లోకల్ అమ్మాయి దాదాపుగా సెలెక్ట్ అయ్యింది, తను కూడా పార్టిసిపేట్ చేసిద్ది. ఈ 4 ప్లేయర్స్
రేపు చైనాలో జరగబోతున్న జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి కూడా వెళ్ళటం జరుగుతుంది అన్నమాట. డబుల్స్ ప్లేయర్స్ ఇద్దరు సింగిల్స్ ప్లేయర్స్ అన్నమాట. సో మీరు ముఖ్యంగా మిమ్మల్ని ప్రెస్ అండ్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది, పబ్లిక్ బాగా దీన్ని ఉపయోగించుకొని ఈ గేమ్స్ చూడటానికి కావలసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఈ అవేర్నెస్ని తీసుకురావాలంటే మీరే ముఖ్యంగా. సో దాన్ని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటం జరుగుతుంది. ప్రతిమా వాటిని గురించి అన్నీ కూడా ఎమ్మెల్యే గారు కానీ, ఆర్గనైజింగ్ కమిటీ కానీ, అకామిడేషన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ ఆల్రెడీ డిస్కస్ చేయటం జరిగింది. చాలా చక్కగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. అలాంటి చాలా చక్కగా ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరిగిద్ది. తిరుపతి జిల్లా ఒజిలి మండలం చిల్లమానుచేరు గ్రామంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని దీవి అనంతాచార్యులు శ్రీ వైకానాస అగమోక్తంగా సభక్తి పూర్వకంగా జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు కోన వెంకట చంద్రమౌళి స్వామివారికి విశేష అభిషేకాలు జరిపించి సహస్రనామార్చన, తులసి దళార్చనలు సమర్పించారు. విచ్చేసిన భక్తులు గోవింద నామస్మరణ మధ్య భక్తి శ్రద్ధలతో శాంతి కళ్యాణ మహోత్సవం కన్నుల విందుగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులుగా 18 సంవత్సరాలుగా స్వామివారికి అర్చనాది కైంకర్యాలు నిర్వహించిన కోన వెంకట చంద్రమౌళి శర్మను గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యుల తరపున ఘనంగా సత్కరించారు. కళ్యాణం అనంతరం తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. అందరూ ఒకసారి గోవిందా చప్పట్లొద్దు. గోవిందా శతం జీవస్కరో వర్ధమానైత్యవినిగమో భవతి శతమనంతం స్వశక్త్యా శతం జీవస్కరో వర్ధమానైత్యవినిగమో భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః.
తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు పాలవలస వెంకట సాయికృష్ణ పూర్ణచంద్రరావు మీనా దంపతులు ఆర్థిక సౌజన్యంతో వెంకటరెడ్డిపాలెం గ్రామ సమీపంలోని పల్లెపాలెం గ్రామానికి చెందిన ఈదురు వెంకటరమణయ్య సుజాత కుటుంబానికి జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర కార్యదర్శి దామా విజయ్ కుమార్ సంస్థ ప్రతినిధి దివి అనంతబాబుల చేతుల మీదుగా 5,500 నగదు కూరగాయలను అందజేశారు. ఈ సందర్భంగా అనంతబాబు మాట్లాడుతూ వాకాడు వెంకటరెడ్డి పల్లెపాలెంలో నివసిస్తున్న ఈదురు వెంకటరమణయ్యకు గత 5 మాసాల క్రితం కారు యాక్సిడెంట్ లో తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగి ఎటువంటి సంపాదన లేనందువలన సుజాత నిండు గర్భిణి అయినందున ఇంటిలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాలను ఏఎన్ఎం కొండమ్మ ఆశా వర్కర్ మణెమ్మల ద్వారా విషయాలను తెలుసుకున్న వెంకటేష్ కస్తూరయ్య దాతలకు తెలియచేయగా వెంటనే పెద్ద మనసుతో ఆర్థిక సహాయాన్ని అందించినందుకు వెంటనే దాతలకు స్పందించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పువ్వాడ వెంకట చలపతి శర్మ, కొండమ్మ, మణెమ్మ పాల్గొన్నారు. నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ఈరోజు ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులైనా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. వాకాడు గ్రామంలోని వెంకటరెడ్డి పల్లిపాలెంలో నివాసం ఉంటున్నటువంటి ఈదూరు వెంకటరమణయ్య గత 5 మాసాల క్రితం కారు యాక్సిడెంట్లో తనకు తుంటి ఎముక ఫ్రాక్చర్ అయి రాడ్డు పెట్టడం వలన తను ఏ పని చేసుకోలేక నిస్సహాయంగా ఉన్నాడు. ఆయన శ్రీమతి ఈదూరు సుజాత, ఆమె నిండు గర్భిణి 9 మాసాలు. వీరికి నిన్న ఏదో అవసరమై ఏఎన్ఎం కొండమ్మ గారు అలాగే ఆశా వర్కరు మణెమ్మ గారు మా మిత్రులైనటువంటి వెంకటేష్ కస్తూరయ్యలకు వారి ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది, అమ్మాయికి నిండు గర్భిణి, ఆమెకి కాన్పు కావడానికి కావలసినటువంటి కనీస పరీక్షలు చూయించుకోవడానికి వెళ్ళడానికి ఛార్జీలు కూడా లేవు అనే పరిస్థితిని నిన్న తెలియజేయడం జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మా వెంకటేషు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర నాయకులైనటువంటి దామా విజయ్ కుమార్ గారితో మాతో సంప్రదించగా మేము ప్రవాస భారతీయులైనటువంటి పాలవలస వెంకట సాయికృష్ణ పూర్ణచంద్రరావు గారు మీనా దంపతుల్ని మేము విషయం తెలియజేశాం. ఖచ్చితంగా 18 నిమిషాల సమయంలో వారు పెద్ద మనసు చేసుకొని వారి కుమార్తె కుమారుడు అశ్రిత్ అముక్తుల పేరు మీద ఒక 5,000 రూపాయలు వారికి ఇవ్వండి, ప్రస్తుతానికి మేము చేస్తామని చెప్పారు. ఈ విధమైనటువంటి వదాన్యతకు మారు రూపమైనటువంటి దాతలకు హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. అలాగే పువ్వాడ వెంకట చలపతిరావు గారు విశ్వనాథపుర అగ్రహారం, వారు కూడా ఇతోధికంగా ఈరోజు ఆమెకు ఈదూరు సుజాతకు వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలానే మునుముందు ఈ విషయం అంతా చెప్పడం ఇచ్చినటువంటి ఈ కొద్ది దాతృత్వం వారికి పూర్తిగా ఉపయోగపడకపోయినా ఉడత సాయం లాగానే ఉపయోగపడుతుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇబ్బందుల్లో ఉన్నటువంటి మనుషులను ఆదుకోవడం మానవ ధర్మం. ఎవరైనా ఆదుకుంటారని వారికి దాతృత్వంతో సహాయం చేస్తారని మేము మరీ కోరుతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏఎన్ఎం కొండమ్మ గారికి, ఆశా వర్కర్ మణెమ్మ గారికి మరియు మా మిత్రులైనటువంటి వెంకటేషు కస్తూరయ్యలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ విషయాన్ని తెలియజేసి మాకు తద్వారా వారికి ఆ సహాయాన్ని అందించడానికి, అలానే మా వెన్నంటి ఉండి మేము ఎప్పుడు ఏ చిన్న అవసరం ఉన్నా కూడా మా జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర నాయకులైనటువంటి దామా విజయ్ కుమార్ కూడా మాకు బాగా సహాయంగా ఉంటున్నారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. అలానే మునుముందు దాతల దాతృత్వంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మా సంస్థ ప్రతినిధులు అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నమస్కారం.
తనపై నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్న మహిళా సమైక్య అధికారిని హేమ నాగలక్ష్మిరెడ్డిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రాజానగరం టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు కొమ్ము సత్యబాబు డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గ పరిధిలోని జి ఎర్రపాలెం తదితర 3 గ్రామాలలో మహిళా సమైక్యులకు సంబంధించి 65 లక్షల రూపాయల గోల్మాల అయిందన్నారు. దీనిపై శాఖపరమైన విచారణ కొనసాగుతుందన్నారు. ఈ నిధులను బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి గోల్మాల్ చేసినట్లుగా తెలిపారు. ఈ ఘటనలో దళిత సామాజిక వర్గానికి చెందిన 9 మంది యానిమేటర్లను విధుల నుంచి తొలగించారని తెలిపారు. ఈ సంఘటనలో సీసీ ట్రాన్స్ఫర్ అయ్యారని, ఆయన స్థానంలో జూనియర్ సీసీని నియమించినట్లుగా తెలిపారు. దీనిపై సీనియర్ సీసీ నియమించారని తాను కోరాడని, అయితే ఈ సంఘటనలో తనపై కక్ష పెంచుకుని తాను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా అనిపిస్తుందన్నారు. ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇక నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. కుట్రపూరితంగా తనపై జరుగుతున్న నిరాధారమైన ఆరోపణలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనవి చేస్తున్నాను, లేఖకి పీడీ గారికి ఎవిడెన్స్ మీ దగ్గర పెడుతున్నాను. అలాగే నా పేరు చెప్పేసి ఆవిడపై శాఖపరమైన చర్యలు తీసుకుంటూ మీ ద్వారా నేను మీడియా ద్వారా ఆవిడ మీద తెలియజేస్తున్నాను. అంతేకాని లేదు, ఆవిడతో ఫోన్లు కూడా ఉన్నాయి. ఒక జూనియర్ ని సీసీగా తీసుకుంటుంటే అడగండి, ఆయనే చెప్పాడు సీనియర్కి ఇవ్వండి అని చెప్పేసి ఏసీ నా మీద కుట్రపూరితంగా మా పార్టీ తరపున పార్టీ పెద్దల తరపున దీనికి నా పేరు కొమ్ము సత్యబాబు. నేను రాజనగరం మండలం టీడీపీ ఎస్సీసీఎల్ సెక్రటరీని. నిన్న నా మీద ఒక వీడియో రాజనగరం మండలం ఏపీఎం హేమ నాగలక్ష్మిరెడ్డి గారు నా మీద తప్పుడు అసత్య ఆరోపణలు మరి మీడియా ద్వారా రావడం, నేను దాన్ని ఖండిస్తానికి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. జి ఎర్రంపల్లి గ్రామంలో సుమారు 3 ఊర్ల గ్రామాల యొక్క మహిళా సంబంధించిన డబ్బును 65 లక్షల రూపాయలు అక్కడ స్కామ్ జరగడం జరిగింది. ఒక బీసీ పాయింట్ వ్యక్తి దాన్ని గోల్మాల్ చేస్తే ఆ క్రమంలో అక్కడ మాదిగ విఓలను ఇద్దరిని హేమ నాగిరెడ్డి గారు వాళ్ళిద్దరిని పక్కన పెట్టడం జరిగింది. దాని విషయంలో మేము కొద్దిగా మా మాదిగ మహిళలు దయచేసి వారిని మరి విధుల్లోకి తీసుకోమని అంటే, నాదేముంది పీడీ గారు ఉన్నారు వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి అక్కడ 3 గ్రామములు అనగా సుమారు వివోలు 8-9 మంది అక్కడ ఆ కార్యక్రమంలో తప్పు జరిగితే కేవలం ఒక మాదిగ వివోలనే తప్పించింది. మొదటి పాయింట్ అండి, అది అయిపోయింది. దాని బాధ్యులని మరి కలెక్టర్ గారు హేమ నాగలక్ష్మిరెడ్డి గారిని చర్యలు తీసుకోవాలి, అక్కడ ఉన్న సీసీ గారి మీద చర్యలు తీసుకోవాలి, వివోలు ఏం చేస్తారని కలెక్టర్ గారు చెప్పడం కూడా జరిగిందండి. అక్కడ అది అయిపోయింది. రెండవదిగా అక్కడ ఆ గ్రామాలకు సంబంధించిన మదర్ తెరిసా ట్రస్ట్ సీసీ గారిని రాజన్న దొర గారిని అనపత్తి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ క్రమంలో హేమ నాగలక్ష్మి గారికి అనుకూలమైన వ్యక్తిని ఒక జూనియర్ని అక్కడ సీసీగా నియమిస్తే నేను హేమ నాగలక్ష్మి గారు ఏపీఎం గారి మీద పెద్ద అయిన ఏసీ జనార్దన్ గారికి ఫోన్ చేసి, అయ్యా అక్కడ అవినీతులు జరిగినాయి అక్కడ, కాబట్టి దయచేసి అక్కడ సీనియర్ ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ సీసీ కింద నియమించండి అని మేము చెప్పడం జరిగింది. వెంటనే అక్కడ ఒక ఆయన సీసీ అక్కడ ఉన్నారండి, వాళ్ళకి వచ్చేలాగా మేము చేస్తామని చెప్పారు. కానీ నేను ఒక నాయకుడిగా చెప్పిన 45 రోజులు అది ఓళ్ళో పెట్టి మొన్న మరి అక్కడ ఇవ్వడం, ఆయనకి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు బాటలు వేస్తున్నామన్న కేంద్ర మంత్రి కింజరపు. రణస్థలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించిన రామ్మోహన్ నాయుడు. ఫార్మా కంపెనీలో ప్రమాదంలో గాయపడి అనకాపల్లిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. హారిక కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి.
నిరాధారమైన ఆరోపణలు చేసిన అధికారినిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. రాజానగరం టీడీపీ ఎస్సీసీఎల్ నాయకుడు కొమ్ము సత్యబాబు డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.